హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ రవితేజ గారు యాక్ట్ చేసిన మూవీ మిస్టర్ బచ్చన్ ఇవాళ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, బేసిక్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక బాలీవుడ్ మూవీ రీమేక్ అనమాట. అండ్ ఆ మూవీ నేమ్ వచ్చేసరికి రైట్. అందులో ఏంటంటే అజయ్ దేవగన్ గారు హీరోగా యాక్ట్ చేశారు. సో అదే సినిమాని ఇప్పుడు మళ్ళీ మన తెలుగులోని మిస్టర్ బచ్చన్గా రవితేజ గారిని హీరోగా ఏంటంటే రీమేక్ చేయడం జరిగిందనమాట. బేసిక్గా మనం బాలీవుడ్ మూవీ ఆ రైట్ సినిమా అయితే దాని రన్ టైం వచ్చేసరికి 1 hour 40 minutes. వేరే మిస్టర్ బచ్చన్ మూవీ వచ్చేసరికి 2 hours 40 minutes అనమాట. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇందులో రవితేజ గారు యాక్టింగ్ చాలా బాగుంటుంది. రవితేజ గారి స్టైల్ కానివ్వచ్చు, రవితేజ గారి ఎనర్జీ కానివ్వచ్చు, ఆ యొక్క ఎనర్జీ లెవెల్స్ అయితే ఇప్పటికీ అది పోలేదనమాట. సో సినిమా పరంగా రవితేజ గారి యాక్టింగ్ పరంగా అయితే మనం ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంటర్టైన్మెంట్ కూడా చాలా చాలా బాగుంటుంది. వేరే ఫస్ట్ హాఫ్లో వచ్చేసరికి సెకండ్ హాఫ్కి ఏంటంటే ఈ సినిమాలోని మ్యాక్సిమం ఏంటంటే ల్యాగ్ ఎక్కువ ఉందన్నమాట. అంటే స్టోరీ ఎక్స్ప్లెనేషన్లోని ల్యాగ్ ఎక్కువ ఉంది. ఈ సినిమాలో ముఖ్యంగా ఏంటంటే ల్యాగ్ చాలా ఎక్కువ ఉంటదనమాట. అంటే కొన్ని సీన్స్ అది అవసరం లేని సీన్స్ అయినా సరే, అక్కర్లేని సీన్స్ అయినా సరే అంటే అన్‌వాంటెడ్‌గా పెడతారనమాట సీన్స్. ఎందుకు పెడతారో కూడా తెలీదు. సో దానివల్ల ఏంటంటే సినిమా స్లో అయిపోతదనమాట. అండ్ సెకండ్ హాఫ్‌లోని ఫస్ట్ 10 మినిట్స్ బావుంటది. ఆ 10 మినిట్స్ బావున్న తర్వాత మళ్ళీ స్లో అవుతదనమాట. సో ఓవరాల్‌గా ఏంటంటే సినిమా వచ్చేసరికి అంత బావుందని చెప్పట్లేదు. అలాగని బాలేదని కూడా చెప్పట్లేదు. ఎందుకంటే రవితేజ గారి యాక్టింగ్ అయితే మాత్రం చూడాలనుకుంటది. అంటే రవితేజ గారి యాక్టింగ్ అయితే చూడాలనిపిస్తది. అంత బావుంటది రవితేజ గారిది. ఆ స్టైల్ గానీ, స్వాగ్ గానీ ఇవన్నీ చాలా బావుంటది. అండ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ఎవరంటే హరీష్ శంకర్ గారు. హరీష్ శంకర్ గారు కూడా ఇంతకుముందు 'గబ్బర్ సింగ్' కూడా బాలీవుడ్ సినిమాలోని దాన్ని రీమేక్ చేశారు. సో ఇది కూడా మళ్ళీ రీమేక్‌గా చేశారనమాట. సో స్టోరీ లైను ఏదైతే ఎంచుకున్నారో, కాకపోతే అది ఎక్కువ చాలా ఐ మీన్ బాగా సాగదీసినట్టున్నాయి. సీన్స్ కూడా ఏంటంటే మ్యాక్సిమం బాగా సాగదీశారు. అది అది ఏంటంటే ఆడియన్స్‌కి చాలా బోర్‌గా ఫీల్ అవుతారనమాట. అండ్ పాటల విషయానికొస్తే సాంగ్స్ కూడా అంతలాగా నాకు అనిపించలేదు. ఎందుకంటే సాంగ్స్ ఏదో 1, 2 పాటలు తప్ప బట్ రవితేజ గారి డాన్స్ అయితే మాత్రం చాలా బావుంటది. అండ్ హీరోయిన్ భాగ్యశ్రీ కొత్త హీరోయిన్ అయినా అయినా సరే చేసింది. అలాగే ఇందులో ఈ సినిమాలో జగపతి బాబు కూడా ఉంటారు. ఆయన రోల్ అంటే ఆయన పాత్రకి ఆయన న్యాయం చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ పరంగా అయితే పర్వాలేదు, బానే ఉంది. సినిమాటోగ్రఫీ కూడా బానే ఉంది. స్టోరీ ప్లాటే కొంచెం ఏంటంటే చాలా స్లోగా ఉంటది సినిమా. సో వన్ టైమ్ వాచబుల్ మూవీ. అండ్ సినిమాలో యాక్షన్ పార్ట్ వచ్చేసరికి కూడా యాక్షన్ పార్ట్ మాత్రం కొంచెం బావుంటది. కొంచెం చూడముచ్చటేస్తది. యాక్షన్ పార్ట్ కూడా చాలా బావుంటది. బట్ రవితేజ గారైతే స్వాగ్, స్టైలు అసలు అదిరిపోయింది నిజంగా. అంటే ఆయన అంటే ఆయన ఎనర్జీ లెవెల్ అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏంటంటే ఆయన ఎనర్జీ లెవెల్స్ తగ్గట్లేదు. ఇంకా ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతున్నాయి. అంత బావుందనమాట. సో అది మొత్తానికి మిస్టర్ బచ్చన్ మూవీ. సో అంత అంటే హిట్ అని చెప్పట్లేదు కానీ ఒక యావరేజ్ అనమాట. అంటే బిలో యావరేజ్‌కి మధ్యలో ఉంది. అదనమాట. ఇది కారణం ఏంటంటే స్టోరీని ఫుల్‌గా సాగదీశారనమాట. 1 hour 40 minutesలో అంటే బాలీవుడ్‌లో 1 hour 40 minutes ఉన్న సినిమాని ఇక్కడికొస్తే 2 hours 40 minutes చేసేశారు. సో అదొక్కటే మైనస్. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఓన్లీ రవితేజ గారి యాక్టింగ్. అదొక్కటి మాత్రం చెప్పొచ్చు. ఓకే. సో రవితేజ గారిని చూడాలనుకున్నోళ్ళు వెళ్ళొచ్చు. ఓకే. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీ టాక్స్. బై.